హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. మనం ఇష్టపడే వాళ్ళకి మన మీద కూడా ఇష్టం ఉందా లేదా అని చెప్పేటటువంటి సందేహం మనకి చాలా సార్లు కూడా వచ్చింది. అసలు అర్థం కాదు ఆ విషయం. ఎందుకంటే మనకి వాళ్ళంటే ఇష్టం, అది క్లియరు. కానీ వాళ్ళకు మనమంటే ఇష్టం ఉందా లేదా అనేది మనకు అర్థం కాదు. వాళ్ళ బిహేవియర్ అలా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇష్టం ఉన్నట్లుగా మాట్లాడతారు, కొన్ని సార్లు ఇష్టం లేనట్లుగా మాట్లాడతారు. అట్లా రకరకాలుగా చేస్తూ ఉంటారు. కాబట్టి అసలు మనకు వాళ్ళకి ఇష్టం ఉందా లేదా అని చెప్పేసి చాలాసార్లు సందేహం వచ్చింది. ఏం చెయ్యాలి, ఎట్లా తెలిసిద్ది? అడిగితేనేమో చెప్పరు, అడగలేము. అలాగా మేమంటే ఇష్టం ఉందా లేదా అని చెప్పి ఎలా అడుగుతాం, అడగలేము. కానీ మనకేంటంటే ఈ 7 సంకేతాల ద్వారా మనకి అసలు వాళ్ళకు మనమంటే ఇష్టం ఉందా లేదా అనేటటువంటిది క్లియర్గా అర్థమైంది. అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజెస్ని బట్టి వాళ్ళకి మన మీద ఎలాంటి ఫీలింగ్ ఉంది ఏంటి అనేది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అది సైకాలజీగా ప్రూవ్ అయింది. అది మనం ఇష్టపడే వాళ్ళలోనైనా ఇలా చూసుకోవచ్చు, మన ఫ్యామిలీ వాళ్ళనైనా సరే ఇట్లా చూసుకోవచ్చు. భర్త పరంగానైనా, భర్త భార్య పరంగానైనా మనం ఒక అమ్మాయిని ఏమన్నా ఇష్టపడుతుంటే ఆ అమ్మాయికి అసలు ఇష్టం ఉందా లేదా, అబ్బాయి పరంగానైనా ఇట్లా మన రిలేటివ్స్ అయినా ఏ రిలేషన్లోనైనా సరే కొన్ని ఇలాంటి సిగ్నల్స్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. నెంబర్ 1 వచ్చేసి, వాళ్ళకి నిజంగా మన మీద కనుక ఇష్టం ఉంటే వాళ్ళు ఎక్కువగా మన వైపు చూస్తూ ఉంటారు. అది మీరు గమనించండి. మనము ఎంతమందిలో ఉన్నా సరే, సపోజ్ ఒక 10 మందిని కలిసి ఒకే చాటు ఉండి ఏదన్నా మాట్లాడుకుంటా ఉన్నా చేస్తున్నా, అట్లా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కనుక ఇష్టపడతా ఉందనుకో, ఆ 10 మందిలో ఆ అబ్బాయి ఉన్నాడు అనుకో, లేకపోతే అమ్మాయి అయినా ఉందనుకో, వీళ్ళ చూపు ఏంటంటే ఎక్కువగా మనం ఇష్టపడే వాళ్ళ మీద ఉంటుంది అనమాట. ఎప్పుడు చూసినా కూడా గబక్కున అటు ఇటు తిరిగి చూసినా కూడా వీళ్ళేంటి ఎక్కువగా వాళ్ళ వైపే చూస్తూ ఉంటారు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, వీళ్ళు మనల్ని ఇష్టపడుతున్నారు అని చెప్పేసి మనకు అర్థమైద్ది అనమాట. అంటే ఎక్కువగా చూస్తూ ఉంటారు. నెంబర్ 2 వచ్చేసి, అంటే వాళ్ళు మాటల్లో మాట కలపటము. అంటే ఎక్కువగా వాళ్ళకి ఈ కలర్, సపోజ్ బ్లాక్ కలర్ అంటే ఇష్టం అనుకుంటే మాకు కూడా సేమ్ బ్లాక్ అంటే ఇష్టము, లేదా మాకు కూడా బ్లూ కలర్ అంటే ఇష్టము, అంటే నాకు కూడా ఇలాంటి కర్రీస్ అంటే ఇష్టము. ఇట్లాగా మాటల్లో మాట కలుపుతూ ఉంటారనమాట. అంటే వాళ్ళకి ఇష్టమైనవి వీళ్ళకి కూడా ఇష్టం అని చెప్తూ ఉంటారు ఎక్కువగా. అలాగా దాన్ని బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ ఆలోచనలు ఈక్వల్గా ఉన్నాయి అని చెప్పడానికి ఎక్కువగా ఇష్టపడతా ఉంటారు. దాన్ని బట్టి ఈ సెకండ్ పాయింట్ అర్థం చేసుకోవచ్చు. నెంబర్ 3 ఏంటంటే, మన మీద కనుక నిజంగా ఇష్టం ఉంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళు ఎక్కువగా ఈ కనుబొమ్మలు అనేవి ఇట్లా ఎగరేస్తూ ఉంటారనమాట, పైకి కిందకి. అంటే అట్లాగా తెలియకుండానే అట్లాగా కనుబొమ్మలు అనేవి కళ్ళు కానీ కళ్ళను బట్టి, మనకి ఐబ్రోస్ని బట్టి, వాటిని బట్టి మనకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది అనమాట. కొంచెం పైకి కిందకి అట్లా కదిలిస్తూ ఉంటారు. దాన్ని బట్టి వాళ్ళకు మనమంటే ఇష్టము అని చెప్పేసి అర్థమవుద్ది అనమాట. అంటే వాళ్ళ కళ్ళల్లో ఒక రకమైనటువంటి ఆనందము, సంతోషము, మనతో మాట్లాడాలనేటటువంటి ఆ ఇంట్రెస్ట్, ఆరాటము, తపన, ఇవన్నీ మనకి వాళ్ళ కళ్ళ ద్వారాగా ఎక్కువగా అర్థమవుతూ ఉంటాయి అనమాట. అంటే కళ్ళు కూడా నవ్వుతూ ఉంటాయి అంటారు చూడండి. అట్లాగా కళ్ళను బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అదే ఇష్టం లేని వాళ్ళు కళ్ళల్లో చూసి మాట్లాడాలంటే చూడరు, అసలు ముందు కళ్ళల్లోకి చూడరు. ఎప్పుడు పోతారా ఏంటన్నట్టు కళ్ళు కొంచెం విసుగ్గా పెట్టుకోవటం, అట్లాంటి అర్థమైద్ది. నెంబర్ 4, ఏదన్నా ఒక మూవీ చూస్తున్నా, ఏదన్నా ఒక సీరియల్ చూస్తున్నా, ఏదన్నా ఒక కామెడీ సీన్ కానీ ఏదన్నా వస్తుంటే అక్కడ నవ్వు రాకపోయినా సరే ఒకవేళ సపోజ్ నవ్వొచ్చి పక్కన వాళ్ళు నవ్వుతున్నా, మనకి ఇష్టమైన వాళ్ళు కనుక వాళ్ళు అక్కడ ఉంటే మన కళ్ళే చూస్తూ ఉంటారు. వాళ్ళ ఫోకస్ అంతా మన మీద ఉంటుంది. మనం నవ్వుతున్నామా లేదా అనేటటువంటిది వాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటారు. మనం నవ్వితే వాళ్ళకి హ్యాపీ, అందుకని మనం నవ్వితే వాళ్ళు కూడా నవ్వుతారు. అట్లాగా మన మీద దృష్టి, వీళ్ళు హ్యాపీగా ఉంటున్నారా లేదా, వీళ్ళు నవ్వుతున్నారా లేదా, వీళ్ళు చూస్తున్నారా లేదా సరిగ్గా, అందులో ఉన్నటువంటిది సరిగ్గా అర్థం చేసుకుంటున్నారా లేదా, ఎంజాయ్ చేస్తున్నారా లేదా అని చెప్పి వాళ్ళు చూస్తుంటే వీళ్ళు కూడా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారనమాట దాన్ని. అట్లాగా వీళ్ళ మీద ఎక్కువగా ఫోకస్ పెడతా ఉంటారు. వీళ్ళు నవ్వుతున్నారా, ఆనందంగా ఉన్నారా, బాధగా ఉన్నారా, అట్లా ఎక్కువగా వీళ్ళ మీద ఫోకస్ పెట్టి వీళ్ళని ఎక్కువగా గమనిస్తూ ఉంటారు. నవ్వు రాకపోయినా సరే వీళ్ళు నవ్వితే నవ్వుతారు, వీళ్ళు బాగుందంటే బాగుందంటారు, వీళ్ళు బాగోలేదంటే బాగోలేదంటారు. అలా చేస్తూ ఉంటారు. నెంబర్ 5 ఏంటంటే, ఎక్కువగా వీళ్ళ దగ్గరికి వచ్చి, అంటే దగ్గరగా వచ్చి నుంచోవటానికి, దగ్గరగా మాట్లాడటానికి ఎక్కువగా ఇష్టపడతా ఉంటారన్నమాట.
మనకి నచ్చని వాళ్ళు వస్తే ఏంటి, దూరంగా జరుగుతూ ఉంటాము. వాళ్ళకి దగ్గరగా వెళ్ళి మాట్లాడి వాళ్ళ మొహం కళ్ళు చూస్తా మాట్లాడితే మనకు నచ్చదు, దూరంగా వెళ్తాము. వీళ్ళేంటంటే వాళ్ళు మనల్ని కనుక ఇష్టపడుతుంటే వాళ్ళు ఏం చేస్తారంటే మనకు దగ్గరగా వచ్చి మాట్లాడటానికి ప్రయత్నిస్తారు. మనకి ఎక్కువగా దగ్గరలోకి రావటము, ఎక్కడున్నా కూడా వెతుక్కుంటా వెళ్తాము. పలానా వేరే చాట ఎక్కడన్నా ఉన్నారు అని చెప్పినా కూడా అది వెళ్ళలేని ప్లేస్ అయినా సరే వెళ్తాము, ఏదో ఒక పని ఉన్నట్లుగా అట్లా మాట్లాడతాము. అట్లా దగ్గరగా ఉండటానికి వీళ్ళు ఎక్కువగా ఎక్కడ ఉంటారా ఏంటా అని తెలుసుకొని మరి వాళ్ళ దగ్గరకు వెళ్తానికి ఎక్కువగా ఇష్టపడతా ఉంటారనమాట. కాబట్టి అలాంటి ఎక్కడ ఎంత దూరాన ఉన్నా సరే మనల్ని వెతుక్కుంటా వస్తున్నారంటే అది మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకు మనం అంటే ఇష్టం ఉంటేనే అలా చేస్తారు. అదే 6th పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే, అదే ఒక అబ్బాయి అమ్మాయిని ఇష్టపడతా ఉంటే ఆ అమ్మాయి వస్తుంది అనుకుంటే వెంటనే జేబులో దువ్విని తీసుకొని గబుక్కున హెయిర్ అంతా చక్కగా నీట్గా దువ్వుకోవటము. అదే అమ్మాయి అబ్బాయిని ఇష్టపడతా ఉంటుంటే ఆ అబ్బాయి వస్తున్నాడు అనుకుంటే అమ్మాయి ఏంటి చక్కగా అంటే రెడీ అవ్వటము, చక్కగా తల దువ్వుకోవటము, మంచి మంచి డ్రెస్సెస్ అతనికి ఇష్టమైనట్లుగా వేసుకోవటము. ఇట్లా కళ్ళకు బాగా నచ్చాలి అని చెప్పి ఎక్కువగా ఇంట్రెస్ట్గా రెడీ అవుతూ ఉంటారనమాట. వాళ్ళు చూడాలి, మేము బాగున్నామని అనుకోవాలి, వాళ్ళకు కూడా మా మీద ప్రేమ అనేది కలగాలి అని చెప్పేసేసి ఎక్కువగా టైం కేటాయించి వాళ్ళ కోసం రెడీ అవుతూ ఉంటారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ రెడీ అవ్వలేని సిచ్యువేషన్లో ఉండి సడన్గా వస్తున్నారని తెలిసినా ఆ టయానికి చేసుకోగలిగింది ఏదో కొంచెం సరి చేసుకోవటము, అలాంటివి చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి వాళ్ళకు మనం అంటే ఇష్టం ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. 7th పాయింట్ వచ్చేటప్పటికి మనల్ని ఇష్టపడే వాళ్ళు ఏంటంటే ఒక నిమిషంలో వచ్చేసి కనీసం 3 సార్లైనా మన వైపు చూస్తూ ఉంటారనమాట. అంటే సైకాలజీ ప్రకారం అట్లా నిమిషానికి కనీసం ఇష్టపడే వాళ్ళు 3 సార్లైనా చూస్తారని చెప్పేసి మనకి ప్రూవ్ అయ్యిందనమాట. కాబట్టి నిమిషంలో కనీసం 3 సార్లు 4 సార్లు అట్లా చూస్తున్నారు, మన కళ్ళే ఎక్కువగా చూస్తున్నారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఇష్టపడుతున్నారు అని. అలాగే వెళ్తా కూడా వెనక్కి తిరిగి చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరంటే ఇష్టం ఉన్నట్లే అర్థం. ఎందుకంటే ఇష్టపడే వాళ్ళు, ఇది అందరికీ చాలా మందికి తెలిసిన విషయం అనమాట. అట్లా వెనక్కి తిరిగి చూస్తే అది అమ్మాయిల్లోనైనా అబ్బాయిలైనా సరే, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడితే ఖచ్చితంగా వెనక్కి తిరిగి చూసిద్ది. కొంచెం దూరం వెళ్ళినాకైనా సరే కనిపించకుండానైనా సరే చూసిద్ది. ఎక్కువగా అతన్ని ఫోకస్ చేయటము, ఎక్కడున్నారా ఏంటా ప్రతిదీ ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటి, ఎక్కడున్నారు, ఎవరితోనన్నా క్లోజ్గా మాట్లాడుతున్నారు అంటే క్లోజ్గా మాట్లాడుతుంటే వీళ్ళు తట్టుకోలేరు. అట్లాగా ప్రతి విషయం మీద ఫోకస్ పెడతా ఉంటారు. కాబట్టి ఇలాంటి లక్షణాల ద్వారాగా మనకి వాళ్ళకు మన మీద ఇష్టం ఉందా లేదా అనేది చక్కగా ఈజీగా అర్థమైపోయిద్ది. ఇలా ఈ 7 లక్షణాలను బట్టి అవతల వాళ్ళకి మనమంటే ఇష్టం ఉందా లేదా అనేటటువంటి విషయాన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇది చాలా మందికి అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. కాబట్టి ఈ సిగ్నల్స్ ద్వారాగా వాళ్ళకి మన మీద ఇష్టం ఉందా లేదా అనేది మనం సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా ఉన్నా కూడా షేర్ చేయండి, వాళ్ళకి అర్థమైద్ది. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల నాకు ఎటువంటి అమౌంట్ రాదు. మీ లైక్ వల్ల ఇంకొంతమందికి వెళ్ళాలంటే మీరు లైక్ చేస్తేనే అలా నలుగురిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.